బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో గత 3 రోజులుగా కూడా కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావం సంబంధించి కూడా మరిన్ని వివరాలు మనతో పాటు మాట్లాడడానికి విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి సుధావాలి గారు. మేడం, ఇది ఇప్పుడు ఏ దిశగా పయనిస్తుంది, ఏ పరిస్థితిలో ఉంది? నిన్న జార్ఖండ్ దాని పరిసర ప్రాంతాల మీద ఉన్న వాయుగుండం ఈరోజు ఛత్తీస్గఢ్, జార్ఖండ్ వాటి పరిసర ప్రాంతాల మీద ఉంది. ఇది వెస్ట్ డైరెక్షన్లో ప్రయాణం చేస్తోంది, పశ్చిమ దిక్కుగా ప్రయాణం చేసి ఈ రోజుకి ఛత్తీస్గఢ్, జార్ఖండ్ వాటి పరిసర ప్రాంతాల మీద కేంద్రీకృతమై ఉంది. ఇది మరింత పశ్చిమ దిక్కులోనే ప్రయాణం చేసి మెల్లగా మధ్యప్రదేశ్ ప్రాంతానికి చేరుతుంది. ఈ ప్రయాణించే క్రమంలో అది నిదానంగా క్రమక్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. ఇది బలహీనపడి వాయుగుండం వెల్ మార్క్డ్ లో ప్రెషర్ ఏరియాగా రానున్న 24 గంటల్లో మారుతుంది. మేడం, ఇప్పుడు ఈ వాయుగుండం ప్రభావంతో ఎలాగ ఉంది పరిస్థితులు? ఏమైనా తుఫానులు వచ్చే అవకాశం ఉందా ఉత్తర కోస్తా కానీ లేకపోతే దక్షిణాంధ్రకు కానీ? ఈ వాయుగుండం ప్రభావంతో మనకు ఉత్తర కోస్తాలో చాలా చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు జల్లులు పడతాయి. 1-2 చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. అంతేకాకుండా 1-2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ భారీ వర్షాలు పడే జిల్లాలు అల్లూరు సీతారామరాజు, ఏలూరు జిల్లాలు. వీటిలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఎక్కడైనా 1-2 చోట్ల. అంతేకాకుండా ఈ వాయుగుండం ప్రభావంతో మనకు ఉత్తర కోస్తాకి 45 నుండి 55 కిలోమీటర్లు, గస్టింగ్ టు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అందువలన మత్స్యకారులని వేటకి ఉత్తర కోస్తాలో వేటకి వెళ్ళవద్దని హెచ్చరించడమైనది. ఉత్తర కోస్తాలో నిన్నటి నుండి జారీ అయిన 3వ నెంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ఈ ఉత్తర కోస్తాలో ఉన్న పోర్ట్స్ కళింగపట్నము, భీమునిపట్నము, విశాఖపట్నము, గంగవరము, కాకినాడ, ఈ 5 పోర్టుల్లోనూ కూడా ఇంకా 3వ నెంబరు హెచ్చరిక కొనసాగుతోంది. దక్షిణ కోస్తాకి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి. అందువలన మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి. వర్షాలు మాత్రం దక్షిణ కోస్తాకి అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు జల్లులు, ఎక్కడైనా 1-2 చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. క్రమేణీ ఇంకా బలహీనపడే అవకాశం ఉన్నట్టు రానున్న 24 గంటల్లో ఇది వెస్ట్ పశ్చిమ దిక్కులో ప్రయాణం చేస్తూ వాయుగుండం బలహీనపడుతుంది. దీని ప్రభావం మన ఆంధ్ర మీద తగ్గుతుంది. అందుకని వర్షాలు తగ్గుముఖం పడతాయి, గాలులు కూడా కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఎన్ని రోజుల పాటు ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది? ఈ ఒక్కరోజు. మొత్తమే చూస్తే బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఇది క్రమేణీ కూడా పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ ఛత్తీస్గఢ్, బెంగాల్ మధ్య కూడా ఇది తీరం దాటి భూమిపై ప్రయాణిస్తుంది. ఇది మరింతగా బలహీనపడి ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు కూడా విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడడంతో పాటు 1-2 చోట్ల అల్లూరు సీతారామరాజు, నెల్లూరు జిల్లాలో 1-2 చోట్ల కూడా భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా స్పష్టం చేస్తున్నారు. మొత్తమే చూస్తే 40 నుంచి 50 కిలోమీటర్ల మధ్యలో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. కాబట్టి మధ్యకారులు ఎవరు కూడా సముద్రంలోకి వెళ్ళొద్దంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో రాము, BBC 1 టీవీ, విశాఖపట్నం.